హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కలలో పులి కనిపించిందా? ఏ విధంగా కనిపించింది? కలలో పులి ప్రశాంతంగా కనిపించిందా? లేదా పులి మిమ్మల్ని తరుముతున్నట్లు కల వచ్చిందా? లేదా మిమ్మల్ని చంపినట్లు కల వచ్చిందా? అసలు ఇలా కల వస్తే దేనికి సంకేతం? పులి మన ఇంట్లోకి వచ్చినట్లు కల వచ్చిందా? చాలామంది పులి కనిపిస్తే అది దుర్గమ్మ వాహనం అని చాలామంది సంతోషిస్తూ ఉంటారు. కానీ పులి కలలో కనిపిస్తే దేనికి సంకేతం? ఏం జరుగుతుంది తెలియక చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే రియల్గా పులిని చూస్తే చాలామందికి భయం వేస్తుంది. కాబట్టి పులి కలలో కనిపిస్తే అదేదో చెడు సంకేతంగా భావిస్తారు. నిజంగానే కలలో పులి కనిపిస్తే చెడు జరుగుతుందా? అసలు రియల్ జీవితంలోనే పులిని చూడటం మనం అరుదు. అలాంటి పులి మన కలలో కనిపించినా మనకి ఏం జరుగుతుంది? అసలు పులి కలలో కనిపించడానికి సంకేతం ఏంటి? ఏ సంకేతం పంపిస్తుంది దుర్గమ్మ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే పులి కలలో కనిపించడం చెడు కాదని చాలామంది భావించాలి. ఎందుకంటే దుర్గమ్మ వాహనం పులి. అటువంటి దుర్గమ్మ వాహనం పులి మన ఇంట్లోకి వచ్చిన, మనల్ని వెంబడించిన, లేదా మనల్కి ప్రశాంతంగా కనిపించిన చెడు జరగదని, అసలు ఇలా కనిపిస్తే ఏ సంకేతం కలుగుతుంది, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. సాధారణంగా పులి కలలో కనిపిస్తే భయపడతాం. దీనికి కారణం పులి అనేది ఒక క్రూర జంతువు. పులిని చూడగానే భయం వేస్తుంది. కాబట్టి పులి కలలో కనిపిస్తే అదేదో చెడు సంకేతంగా భావించకుండా ఇది ఒక మంచి సంకేతమేని భావించాలి. అయితే కలలో పులి కనిపించడం చెడు సంకేతం కాదని, మనకేదో మంచి జరగబోయే ముందు ఇలా దుర్గమ్మ వాహనమైన పులి మనకి కలలో కనిపిస్తుందట. అయితే మనకు పులి కనిపించే విధానం బట్టి ఫలితాలు మారుతాయని అంటున్నారు పండితులు. పులి మనకు కలలో కనిపించే విధానాన్ని బట్టి సంకేతాలు కూడా మారుతాయట. అసలు ఎలా పులి మనకు కలలో కనిపిస్తే ఎలాంటి సంకేతాలు జరుగుతాయి? మనలో ప్రతి ఒక్కరు పడుకున్న సమయంలో కలలు రావటం సర్వసాధారణమైన. మన ప్రయత్నమే లేకుండా రాత్రులు కలలు వస్తుంటాయి. అయితే మనకు వచ్చే ప్రతి కళ వెనకాల ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. స్వప్నశాస్త్రంలో దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు. స్వప్నశాస్త్రంలో ఒక్కొక్క పక్షి, ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క వృక్షము, దేవతలు, ఇలా ఏది కనిపించినా దానికి ఒక సంకేతం ఉంటుందని, దాని వెనకాల పెద్దగా మనకు ఉపయోగపడేటివే ఉంటాయని చెబుతూ ఉంటారు. అయితే స్వప్నశాస్త్రం దీని గురించి వివరాల గురించి వెల్లడించింది. మానసిక నిపుణులు సైతం కలలో కనిపించే అంశాలు మనకు వాస్తవిక జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని అంటుంటారు. మరి కలలో పులి కనిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కలలో పులి కనిపించడం అన్నది చాలా అరుదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కలలో పులి కనిపించదు. ఎక్కువగా అమ్మవారి భక్తులు, దుర్గమ్మ భక్తులకు కలలో పులి, సింహం లాంటివి కనిపిస్తాయి. అమ్మవారి దయ ఉంటే కానీ ఇలా పులి కనిపించదని చాలామంది అనుకుంటారు. సాధారణంగా పులి కనిపిస్తే భయపడతాం. దీనికి కారణం పులి అనేది ఒక క్రూర జంతువు. పులిని చూడగానే భయమేస్తుంది. కాబట్టి పులిని కలలో కనిపిస్తే అదేదో చెడు కాదు, చెడు సంకేతంగా భావిస్తుంటాము. ఒకవేళ కలలో పులి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఉన్నట్లు కనిపిస్తే అది చాలా మంచిదని పండితులు అంటున్నారు. రానున్న రోజుల్లో మీకు అదృష్టం వరించబోతుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ పులి మీ ఇంట్లోకి వచ్చినట్లు కల వస్తే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మీకు రానున్న రోజుల్లో మీరు చేపట్టబోయే పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు కళ్ళలో తెల్ల పులి కనిపిస్తే మరీ మంచిదని అంటున్నారు. మంచి ఫలితాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం చేసుకోవాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అలాగే అప్పటి వరకు ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఇలా తెల్ల పులి కలలో కనిపించడం చాలా సాధారణ విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెల్ల పులి కనిపించదు. తెల్ల వస్తువు అంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించింది. ఒక తెలుపు వర్ణం పులి కనిపించినప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవే మనకి కనిపించింది అని అర్థం చేసుకోవాలి.
తెల్ల పులికి, తెల్ల ఏనుగు, తెల్ల సింహానికి, ఇలా తెల్లటి గుర్రానికి, ఇలా జంతువు అయినా సరే తెల్లగా కనిపిస్తే చాలా మంచిదని చెబుతూ ఉంటారు. అయితే తెల్ల పులి కన్నులో కనిపించడం కూడా చాలా మంచిదని, మంచి శుభవార్తలు, ప్రమోషన్లు, ఆర్థిక పరంగా బాగా ఎదుగుతారని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేసుకుంటుందని దీన్ని సంకేతమట. ఇక కలలో సాధారణంగా పులి మనల్ని తరుముతున్నట్లు కల వస్తే మనం ఆ కళను చూసి భయపడతాం. అలాగే కళలోంచి మేలుకొని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. పులి వచ్చింది, మన ఇంట్లోకి వచ్చింది, మనల్ని తరుముతున్నట్లుంది అని చుట్టూ చూస్తూ ఉంటారు. కానీ అలా కల వస్తే చాలా మంచి సంకేతమని, వచ్చే రోజుల్లో ధనలాభం కలగబోతుందని అర్థం చేసుకోవాలి. ఇది ఊహించని విధంగా చేతికి ధనం లభిస్తుంది. ఒకవేళ పులి మిమ్మల్ని చంపినట్లు కల వస్తే మీకు శత్రువుపై విజయం సాధించబోతున్నారని అర్థం. ఇక పులి ఏదైనా జంతువును తింటున్నట్లు కల వస్తే మీ జీవితంలో మంచి జరగబోతుంది. అలాగే మీరు మంచి పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఒక జంతువును పులి చంపినట్లు, ఏదైనా జంతువును తింటున్నట్లు కనిపిస్తే మీకు చాలా మంచి జరుగుతుందని, మీ శత్రువులపై విజయం సాధిస్తారు. అలాగే మీ జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారని దీని సంకేతమట. పులి వివిధ రకాలుగా కలలో కనిపిస్తే చాలా మంచిదని, ఏ విధంగా కనిపించినా పులి మనకి కలలో కనిపిస్తే చాలా మంచిదని, లక్ష్మీదేవి స్వరూపమని, లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించబోయే ముందు ఇటువంటి కళలు వస్తాయి. అయితే తెలిసి తెలియక చాలామంది కలలో పులి కనిపించిందని టెన్షన్ పడుతూ ఉంటారు. అటువంటి వారు పులి కలలో కనిపిస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పులి దుర్గామాత వాహనం. అటువంటి దుర్గామాత మనకి చెడు సంకేతాలు పంపిస్తుందా? చాలామంది దుర్గమ్మ భక్తులకే ఇటువంటి సంకేతాలు కనిపిస్తాయి.